హాయ్ స్టూడెంట్స్, ఇవాళ మనం ఈ ఎస్ఎస్సి 100 మార్క్స్ పేపర్ ఇంగ్లీష్ సెకండ్ మోడల్ పేపర్ని డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఒక మోడల్ పేపర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 1 to 5 రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజ్ అండి. ఇక్కడ మనకి ఎన్వైర్మెంట్ నుంచి ఒక పాసేజ్ ఇచ్చారండి. ఎన్వైర్మెంట్ నుంచి ఈ పాసేజ్ చదివి మనం వీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ 3 థీమ్స్ అన్నాడు. ఈ 3 థీమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. చాలా క్లియర్గా ఇచ్చండి. 3 థీమ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అన్నాడు. ఏంటి ఆ 3 థీమ్స్ ఏంటి? వన్ ఈజ్ పీస్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గుడ్ గవర్నెన్స్, and the third one is sustainable management of resources అండి. కాబట్టి ఈ మూడింటిని ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్గా రాసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ ఆఫ్రికన్ స్టూల్ మీన్ బై ద narrator? ద ఆఫ్రికన్ స్టూల్ హ్యాస్ బీన్ రిఫర్డ్, ఇక్కడ రిఫర్ చేశారండి. ఎక్కడ రిఫర్ చేశారు అంటే ఫస్ట్ లైన్లోనే ఉందండి, ఆఫ్రికన్ స్టూల్. ఈ స్టూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే విత్ 3 legs అండ్ ద బేసిన్ ఆన్ విచ్ యూ సిట్. దీనికి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 3 legs ఉంటాయండి. ఆ 3 legs ఉన్నటువంటి 3 legs పైన ఒక బేసిన్ ఉంటుందండి కూర్చోవడానికి. దాన్ని ఆఫ్రికన్ స్టూల్ అంటారు. ఈ ఆఫ్రికన్ స్టూల్ కొన్నటువంటి 3 legsతో దేన్ని పోల్చారు? ఇక్కడ పీస్ని, గుడ్ గవర్నెన్స్ని అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ని పోల్చారు. కాబట్టి సెకండ్ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అవుతుందండి. అండ్ ద థర్డ్ వన్, డెవలప్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్. ఇది చేయకపోతే డెవలప్మెంట్ పాసిబుల్ కాదు అంటున్నారండి యాజ్ పర్ ద పారాగ్రాఫ్. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడండి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో ఏంటి? రైట్ ఆప్షన్ చూసుకోవాలి. పీస్, గుడ్ గవర్నెన్స్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చాడు. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అక్కడ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ కాదు అని చెప్తున్నాడు అండి. నెక్స్ట్, ద రిసోర్సెస్ ఆర్ షేర్డ్. ఇక్కడ రిసోర్సెస్ ఎలా షేర్ చేసుకోబడ్డాయి? ప్రాపర్గా షేర్ చేసుకోబడ్డాయా, లేకపోతే ఈక్వల్గా షేర్ చేసుకోబడ్డాయా, అన్ఈక్వల్గా షేర్ చేసుకోబడ్డాయా? ఆన్సర్ ఈజ్ అన్ఈక్వల్లీ. ఎందుకని సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ద రిసోర్సెస్ ఆర్ షేర్డ్ అన్ఈక్వల్లీ అండి. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, ద రీజన్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్కి కారణం ఏంటి అంటే డిస్ప్యూట్కి కారణం ఏంటి, తగాదాకి కారణం ఏంటి అంటే గుడ్ గవర్నెన్స్ ఉంటే ప్రాబ్లం ఏముంటుంది? ఏమి ఉండదు మనకి, లేదు. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ని అంటే ఉన్న వనరులని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం, ఇది మనకు ఆన్సర్ అండి. ఆన్సర్ బి. మనకి ఈ ఆప్షన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఏ అని రాయాలి, ఇది ఏ అని రాయాలి, ఇది బి అని రాయాలండి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ 6 to 8 పోయం బేస్డ్ అండి. పోయం బేస్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్. చూడండి, ఇక్కడ ఫీల్ ఎట్ హోమ్, కమ్ అగైన్ దే సే, వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ ఎట్ హోమ్ వన్స్ ట్వైస్ there will be no thrice, for then I find door shut on me. ఇది వన్స్ అపాన్ ఏ టైమ్ అనేటటువంటి పోయం నుంచి తీసుకోబడినటువంటి ఎక్స్ట్రాక్ట్ అండి. చూడండి, ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ద టోన్ యూస్డ్ ఇన్ దిస్ స్టాంజా. అంటే ఈ పోయం రాసినటువంటి రచయిత ఎలాంటి టోన్ని వాడుతున్నాడు అని అడుగుతున్నాడు అండి. ఓకే, ఫిలసాఫికల్ టోన్ వాడుతున్నాడా, అగ్రెసివ్ టోన్ వాడుతున్నాడా, చియర్ఫుల్ టోన్ వాడుతున్నాడా? ఇది చియర్ఫుల్ కాదండి. చియర్ఫుల్ అంటే ఏంటి? సంతోషంగా ఉంటే చియర్ఫుల్ అంటారు. ఇక్కడ రచయిత సంతోషంగా ఏం లేడు కాబట్టి ఏంటి? ఇట్స్ నాట్ చియర్ఫుల్. ఇక్కడ పోయిట్ అగ్రెసివ్గా కూడా లేడండి. ఎలా ఉన్నాడంటే ఫిలసాఫికల్గా ఉన్నాడండి. హీజ్ ఇన్ డీప్ థాట్. ఓకే, నెక్స్ట్, వెన్ ద స్పీకర్ విజిటెడ్ ద అదర్ పీపుల్స్ డోర్ థర్డ్ టైం. మూడోసారి ఇతరుల ఇళ్ళకి వెళితే ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చండి, డోర్ షట్ ఆన్ మీ అని. కాబట్టి ఆన్సర్ ఏంటి? దే వెల్కమ్డ్ హిమ్ వార్మ్లీ
దే షట్ ద డోర్స్ ఆన్ హిస్ ఫేస్, దే ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఇన్. ఏంటి ఆన్సర్? ఆన్సర్ బి అండి. ఓకే, దే షట్ ద డోర్స్ ఆన్ హిస్ ఫేస్ అండి. నెక్స్ట్, ది స్టాంజా సేస్ అబౌట్, ఈ స్టాంజా దేని గురించి మాట్లాడుతుంది? ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్, ఇది బ్రదర్హుడ్ యొక్క ప్రాముఖ్యతను గురించా, లేదా ఇంపార్టెన్స్ ఆఫ్ నైబర్హుడ్, పొరుగువారి యొక్క ప్రాముఖ్యతను గురించా, లేదు హిపోక్రసీ అండ్ ఫాల్స్హుడ్ ఆఫ్ ద మోడర్న్ సొసైటీ, ఈ మోడర్న్ సొసైటీలో ఉన్నటువంటి హిపోక్రసీ ఫాల్స్హుడ్ గురించి మాట్లాడుతుందా అంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఏ అండి. ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అబౌవ్? పైన ఇచ్చినటువంటి టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దేని గురించి? చూడండి, పైన టేబుల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇచ్చాడండి? COVID-19 cases as on 13/6/2020. This is the answer for the first question. First question ka answer idanడి. COVID-19 cases as on 13/6/2020. Second, which state has the lowest number of deaths? ఏ స్టేట్లో తక్కువ డెత్స్ నోట్ అయినాయి? ఏ స్టేట్లో నోట్ అయినాయి అండి? ఇక్కడ 349, ఇక్కడ 345. లోయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కడ అవుతాయండి? మనకి యూపీ అవుతుందండి. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ యూపీ, ఉత్తరప్రదేశ్. ఓకే, యూపీ ఉత్తరప్రదేశ్ అనేది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ స్టేట్ టాప్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ కేసెస్? ఎక్కువ కన్ఫర్మ్డ్ కేసెస్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి? 12, 22, 34, 38, 97. కన్ఫర్మ్డ్ కేసెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయండి? మహారాష్ట్రలో ఉన్నాయి. కాబట్టి థర్డ్ క్వశ్చన్ నెంబర్ థర్డ్కి ఆన్సర్ మహారాష్ట్ర అవుతుంది. చూడండి, మహారాష్ట్ర కాబట్టి ఏంటి? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. దేర్ ఆర్ లెస్సర్ దాన్ 15,000 కన్ఫర్మ్డ్ కేసెస్. 15,000 కంటే తక్కువ కన్ఫర్మ్డ్ కేసెస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్తానండి. కన్ఫర్మ్డ్ కేసెస్లో 15,000 కంటే తక్కువ ఎక్కడండి? ఇట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఇది ఫోర్త్ వన్ కండి. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్కి ఉత్తరప్రదేశ్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్సో బి అండి. బీనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఇచ్చిన వాటిలో ఏది ట్రూ స్టేట్మెంట్? దేర్ ఆర్ నో డెత్స్ ఇన్ మహారాష్ట్ర అన్నాడండి. మహారాష్ట్ర చూద్దామండి. మహారాష్ట్రలో ఎన్ని? 3,590 డెత్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటిది? రైట్ స్టేట్మెంట్ కాదు. నెక్స్ట్, ఇన్ ఆల్ ద స్టేట్స్ దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ డెత్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ రికవర్డ్ కేసెస్. రికవర్డ్ కేసెస్ కంటే డెత్సే ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు అన్ని స్టేట్స్లోనూ కూడా. చూడండి, ఇక్కడ మనకి రికవరీలే ఎక్కువ ఉన్నాయి, డెత్స్ చాలా తక్కువ ఉన్నాయండి. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ కాదు. నెక్స్ట్, మోర్ దాన్ 70% ఆఫ్ ద కేసెస్ హ్యావ్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ COVID-19 ఇన్ ఆల్ ద స్టేట్స్. ఇది ట్రూ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. ఓకే, నౌ సెక్షన్ బి అండి, గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్. ఫస్ట్ వన్ ఈజ్ 16th క్వశ్చన్ అండి. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై యూజింగ్ విచ్. విచ్తో జాయిన్ చేయండి అన్నాడు. దీంతో జాయిన్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ శ్రేయాన్ లైక్ స్వీట్స్. ఓకే, సెకండ్ పార్ట్లో దే ఆర్ మేడ్ బై హిజ్ మదర్. దే ఆర్ మేడ్ బై హిజ్ మదర్. ఇక్కడ రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఒకటేనా అంటే కాదండి. ఇక్కడ శ్రేయాన్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ సెంటెన్స్లో ఏంటి? దే స్వీట్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఒకటి కాదు. కాబట్టి మనం రాసేటప్పుడు ఏం చేయాలి అంటే ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా అంతే ఉంచి సెకండ్ సెంటెన్స్ బిగినింగ్లో అంటే మధ్యలో ఏం పెట్టాలండి? ఈ విచ్ అనేటటువంటి వర్డ్ పెట్టండి. విచ్ అనే వర్డ్ పెట్టండి. విచ్ అనే వర్డ్ పెట్టేసి ఏం చేస్తారంటే ఈ దే అనేటటువంటి ప్రొనౌన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు ఏంటి ఆన్సర్? శ్రేయాన్ లైక్ స్వీట్స్ విచ్ ఆర్ మేడ్ బై హిస్ మదర్ అండి. సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అండి. ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి అన్నాడు. ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నప్పుడు ఏంటి? ముందు వర్బ్ ఏంటో చూసుకోండి. ఏంటి ఇక్కడండి? ప్యాక్డ్ అనేది వర్బ్. మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్ ఒకటి ఉండాలండి, ప్లస్ వర్బ్ యొక్క మూడో రూపంలోకి మార్చాలి. ఇప్పుడు మై లంచ్ బాక్స్ ముందుకు వస్తుందండి. మై లంచ్ బాక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు బీ ఫామ్ యాడ్ చేయాలి.
ఇక్కడ ఉన్న వర్బ్ని బట్టి యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఏంటి, ఏ వర్బ్ అండి, వర్బ్ టు, సెకండ్ ఫామ్ వర్బ్ అండి. సెకండ్ ఫామ్ వర్బ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే వజ్ని కానీ వర్రని కానీ యాడ్ చేస్తాం. ఇక్కడ వజ్ సరిపోతుంది. మై లంచ్ బాక్స్ వజ్. ప్యాక్కి థర్డ్ ఫామ్ ఏంటి, ప్యాక్డ్, పిఏసికేఈడి, ప్యాక్డ్. ఓకే, బై మై మదర్, బై మై మదర్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ దో. దోతో కంబైన్ చేయండి అన్నాడు. ద వెదర్ ఈజ్ నాట్ గుడ్, నాట్ గుడ్, వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఓకే, వెదర్ సరిగా లేదు, మేము మా జర్నీని స్టార్ట్ చేసాం. ఇక్కడ దో అంటే అయినప్పటికీ అని మీనింగ్లో వాడుకుంటామండి. ఏమైనప్పటికీ ఏం జరిగింది అంటే వెదర్ సరిగా లేకపోయినప్పటికీ మేము జర్నీ స్టార్ట్ చేసాం. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే దో బిగినింగ్లో పెట్టండి. దో ఏమైనప్పటికీ, దో ద వెదర్ ఈజ్ నాట్ గుడ్, కామా, దో వెదర్ ఈజ్ నాట్ గుడ్, వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఏమైనప్పటికీ కూడా, వెదర్ సరిగా లేకపోయినప్పటికీ కూడా మేము జర్నీ స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అన్నాడు. ఓకే, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ డాష్ 10 days అండి. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ 10 days, బై మీన్స్ ఆఫ్ 10 days, అహెడ్ ఆఫ్ 10 days. ఏంటి, అహెడ్ ఆఫ్ 10 days, రాబోయే 10 రోజుల్లో నేను నా ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేయబోతున్నాను. నెక్స్ట్, మై పేరెంట్స్ ఆర్ ప్రౌడ్ డాష్ మై సిస్టర్. ప్రౌడ్ తర్వాత జనరల్గా ఆఫ్, ప్రౌడ్ ఆఫ్ అనేది వాడుకుంటాండి, ప్రౌడ్ ఆఫ్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అండి. సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, ఇక్కడ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్లో షీ డాష్ నాట్ ఫినిష్ హర్ వర్క్ ఎట్. ఆమె ఇంకను వర్క్ ఫినిష్ చేయలేదు. ఎట్ అనేది క్లూ వర్డ్ వస్తే మనకి అక్కడ వర్బ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంచి వర్బ్ థర్డ్ ఫామ్ పెట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ క్లూ వర్డ్గా ఏం గుర్తుపెట్టుకుంటారు, ఎట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, షీ హ్యాస్ నాట్. ఫినిష్ థర్డ్ ఫామ్ ఏంటండి, ఫినిష్డ్. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హర్ వర్క్ ఎట్. ఇంకా ఆమె యొక్క వర్క్ పూర్తి కాలేదు అనే అర్థంలో పట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ డాష్ బీ ద మినిస్టర్ ఐ వుడ్ క్యాన్సిల్ ద ఎగ్జామినేషన్స్. దీన్ని అన్రియల్ పాస్ట్ అంటామండి. ఇలాంటి దీంట్లో చెప్పేటప్పుడు బీ ఫామ్ పెట్టాలండి. ఇటు పక్కన పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు పాస్ట్ బీ ఫామ్ పెట్టాలి. వజ్ వర్బ్. అయితే ఇక్కడ ఏంటి, వర్ అనేటటువంటిది వాడుకోండి. యాక్చువల్గా ఐకి వజ్ అయినప్పటికీ కూడా అన్రియల్ కండిషన్ చెప్తున్నాం కాబట్టి ఏంటి, ఇఫ్ ఐ వర్ ద మినిస్టర్ ఐ వుడ్ క్యాన్సిల్ ద ఎగ్జామినేషన్స్ అంటున్నాడండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్లో చిన్న తప్పు పడిందండి. యువర్ ఫ్రెండ్ పార్క్ హిస్ 2-wheeler ఇన్ నో పార్కింగ్ ఏరియా. మీ ఫ్రెండ్ నో పార్కింగ్ ఏరియాలో 2-wheelerని పార్క్ చేశారు. యూ ఫీల్ ఇట్ ఈజ్ నాట్ గుడ్. మీరు అది మంచిది కాదు అనుకున్నారు. హీ విల్ బీ ఫైన్ వేస్తారు. కాబట్టి అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ నాట్ టు పార్క్ హిస్ 2-wheeler ఇన్ నో పార్కింగ్ ఏరియా. నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయొద్దు అని చెప్పాలి. ఏం చెప్తామండి మనం, ఎలా చెప్పొచ్చు, యూ షుడ్ నాట్ పార్క్ యువర్ 2-wheeler ఇన్ నో పార్కింగ్ ఏరియా. నో పార్కింగ్ ఏరియా, దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్ని యూ హ్యాడ్ బెటర్తో కూడా రాయొచ్చండి. యూ హ్యాడ్ బెటర్తో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్గా మార్చండి అన్నాడు. యూ టు ఎ స్ట్రేంజర్ ఎలో మీ టు సిట్ బిసైడ్ యూ. మీ ప్రక్కన కూర్చోడానికి నన్ను ఎలో చేయండి అని అడుగుతున్నాడు. రిక్వెస్ట్ ఎలా చేస్తామండి, కుడ్ యూ ప్లీజ్ allow me to sit
బిసైడ్ యూ, టు సిట్ బిసైడ్ యూ. అయితే స్ట్రేంజర్తో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం చేయొచ్చు, మీరు ఇంకేం యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, కుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టు సిట్ బిసైడ్ యూ అని రాయొచ్చండి. నెక్స్ట్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. ఐ విల్ కమ్ టు ఆఫీస్ టుమారో, నేను రేపు ఆఫీస్కి వస్తాను అంటున్నాడు. ఇదేంటి, ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషనా, ఆర్డరింగా, గివింగ్ ఇన్ఫర్మేషనా, అడ్మిటింగా. ఇక్కడ ఏంటండి, ఇట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్, సమాచారం ఇస్తున్నాడు నేను రేపు ఆఫీస్కి వస్తాను అని. నెక్స్ట్ మోహన్ ఈజ్ నాట్ ఎ గుడ్ మ్యాన్, వాట్ డూ యూ సే. మోహన్ గుడ్ మ్యాన్ కాదు, ఇదేంటి, ఏ పొలైట్ ఎంక్వైరీనా, ఆర్డరింగా, ఆస్కింగ్ ఫర్ ఒపీనియనా, గివింగ్ అడ్వైజా. ఇదేంటిది, ఆస్కింగ్ ఫర్ ఒపీనియన్ కిందకి రావడం జరుగుతూ ఉందండి. 4 ఏంటి, సినోనిమ్స్ అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్స్ ఉన్నాయి, వాటికి సినోనిమ్స్ ఏంటో చూసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఒక వర్డు, నెక్స్ట్ పీస్ ఒక వర్డు, డైలాగ్ ఒక వర్డు, క్లోజ్ ఒక వర్డ్. ఈ 4టికి సినోనిమ్స్ ఏంటో చూడాలి. కాన్ఫిడెన్స్కి మనకు ఉన్నటువంటి సినోనిమ్ ఏం రాయొచ్చు అంటే, ఏకి దిస్ వుడ్ బి ద రైట్ ఆన్సర్ అండి, అష్యూరెన్స్ ఆన్సర్గా రాయొచ్చండి. పీస్, పీస్ అనండి, పీస్ అంటే ముక్క, ఆ ముక్కకి ఏంటి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బిట్, బిట్ని పీస్కి రాయొచ్చండి. నెక్స్ట్ డైలాగ్ అన్నాడండి, సి. ఈ డైలాగ్కి ఏంటండి, కాన్వర్జేషన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ డైలాగ్ అండి. నెక్స్ట్ క్లోజ్, క్లోజ్ ఫ్రెండ్షిప్ అన్నాడు. క్లోజ్ ఫ్రెండ్షిప్కి రైట్ వర్డ్ ఏంటంటే ఇంటిమేట్ అనేది రైట్ వర్డ్ అండి, డీకి ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25లో మనకి ఏమడుగుతున్నాడు అంటే యాంటనిమ్స్ అడుగుతున్నాడు అండి. యాంటనిమ్స్ని మ్యాచ్ చేయండి అంటున్నాడు. చూడండి, ఫారెస్టెడ్ అన్నాడు. ఫారెస్టెడ్ అంటే ఏంటి, అడవులు పెంచడాన్ని ఫారెస్టెడ్ అంటాడు. దానికి ఆపోజిట్ ఏంటి, డీఫారెస్టెడ్ అండి. 4th వన్ అడవులు నరికివేయడం. డీఫారెస్ట్ అన్నాడు. మళ్ళీ డీఫారెస్ట్ అంటే ఏంటి, అడవులు నరికివేయడం. కాబట్టి ఏంటి, మళ్ళీ అడవులు పెంచడాన్ని ఏమంటారు, రీఫారెస్ట్. 3rd వన్ ఆన్సర్ అవుతుందండి. షార్టేజ్ అంటే, షార్టేజ్ అంటే ఏంటి, తగ్గడాన్ని, తరుగుదల ఉంటానే ఉంటారు షార్టేజ్ అంటారు, కొరత ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది ఆపోజిట్ ఏంటి, అబాండెన్స్ అవుతుంది. అంటే అప్పుడు ఆన్సర్ 2 అవుతుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్కి ఆపోజిట్ ఏంటండి, 6th వన్ అన్ఇంపార్టెంట్ అనేది ఆపోజిట్ అవుతుందండి. ఓకే, దట్స్ ఇట్. ఇది క్వశ్చన్ నెంబర్ 25 ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ కమ్ టు ద క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఈ 26లో ఏంటి, వీఆర్ ఆస్క్డ్ టు చూస్ ద రైట్ ఫామ్ అండి. రైట్ ఫామ్ చూస్ చేయండి అన్నాడు. చూడండి, ఇక్కడ ఆఫ్టర్ స్కూల్ వీ వెంట్ హోమ్ అండ్ టోల్డ్ అవర్ రెస్పెక్ట్ పేరెంట్స్ అన్నాడండి. ఇక్కడ పేరెంట్స్ అనే వర్డ్ వాడాడు. పేరెంట్స్ అంటే ఏంటి, నౌన్. నౌన్కి ముందు వాడేవాడు ఏం వాడవాలంటే అడ్జెక్టివ్ అవ్వాలండి. ఇక్కడ చూడండి, ఎల్వై వచ్చింది, ఇది యాడ్వర్బ్ అండి, ఇది యాడ్వర్బ్. ఈ రెస్పెక్ట్ అనేది ఉంది వర్బ్ అండి. రెస్పెక్టివ్ అనేది ఏంటి, అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి మనకంటే రెస్పెక్టివ్ పేరెంట్స్ అవుతుంది. ఓకే, అబౌట్ ద ఇన్సిడెంట్. Lakshmana Shastri summoned the teacher and in our presence told the teacher that he should not spread the poison of social inequality, unequaled అన్నాడండి. ఇక్కడ కూడా ఏంటి, సోషల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుందండి. ఈ అడ్జెక్టివ్ పక్కనే రావాలి, నౌన్ రావాలి. నౌన్ ఏంటి, ఇక్కడ ఉన్న వాటిలో నౌన్ ఏంటి అంటే ఇది అడ్జెక్టివ్ అండి. ఇన్ఈక్వల్ నౌన్, సారీ అడ్జెక్టివ్ అండి. ఇన్ఈక్వల్డ్ ఈజ్ ఎ వర్బ్. ఓకే, ఇక్కడ మనకి ఐటీవై వర్డ్స్ ఆర్ నౌన్స్ అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. సోషల్ ఇన్ఈక్వాలిటీ ఆన్సర్ అవుతుంది. అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అన్నాడు. చిల్డ్రన్ అంటే నౌన్ అండి. నౌన్కి ముందు ఏం రావాలి, అడ్జెక్టివ్ రావాలి. అడ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ ఇన్నోసెంట్ ఈజ్ ద అడ్జెక్టివ్ అండి. మిగిలిన ఎందుకు ఆన్సర్ కాదు, ఇక్కడ ఎల్వై వచ్చిందండి యాడ్వర్బ్. ఇన్నోసెన్స్ ఈఎన్సిఈతో కానీ ఏఎన్సిఈతో కానీ అయితే అది నౌన్. కాబట్టి అవి 2 ఆన్సర్స్ కావు. నెక్స్ట్, హీ బ్లంట్లీ ఆస్క్ ద టీచర్ టు ఐదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్
and the island. Not only did the teacher regret his behavior, but the strong sense of conviction Lakshmana Shastri conveyed reformed ultimately and చివరికి ultimately రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 27th వన్ స్పెల్లింగ్ టెస్ట్ అండి. ఇక్కడ మనకి వర్డ్ ఈఎన్ డాష్ డాష్ జిహెచ్, ఇక్కడ మనకి ఈఎన్ ఓయుజిహెచ్, ఇనఫ్ తగినంత, ఫాస్ట్ ఇనఫ్. నెక్స్ట్ వర్డ్ అవర్ క్లాక్స్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ డాష్ ఏపీపీ డాష్ ఎల్ఈడి, ఏపీపీ ఈఏఎల్ఈడి, అప్పీల్డ్, అట్రాక్టెడ్ టు మీ అండి. అప్పీల్ అంటే అట్రాక్ట్. నెక్స్ట్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఎంఈఎన్టీనా ఎంఏఎన్టీనా, ద రైట్ వర్డ్ ఈజ్ ఎంఈఎన్టీ, గవర్నమెంట్. నెక్స్ట్ సత్యజిత్ రే వాజ్ డైరెక్ట్లీ టాకింగ్ టు అస్ కన్వేయింగ్ హిస్ పర్సనల్ మెసేజ్. మెసేజ్కి ఈజీఈనా ఆర్ ఏజీఈనా, ఎంఈఎస్ఎస్ ఏజీఈ, ఏజీఈ ఈజ్ ద రైట్ వర్డ్. 29th ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. ఓకే, ఫస్ట్ వన్లో యూనిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, విలేజర్. మనకేంటి ఫిజికల్ స్పెల్లింగ్ తప్పండి. ఎలా రాయాలి మనం? PHYSICAL, ఫిజికల్. తర్వాత సెకండ్లో బ్యూరో, సర్టనిటీ, ఆబ్వియస్లీ, సొసైటీ అండి. దీంట్లో కూడా సెకండ్ వన్నే తప్పండి. సర్టనిటీ స్పెల్లింగ్ ఎలా రాయాలండి? TAINTY, CERTAINTY ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ అండి. ఇది మిస్బిహేవ్ అనేది మనకు డిక్షనరీ ఎంట్రీ. ఇక్కడ క్వశ్చన్స్ ఏంటో చూడండి. వాట్ ఈజ్ ద నౌన్ ఫామ్ ఆఫ్ మిస్బిహేవ్? నౌన్ ఫామ్ అంటే మీకు ఎన్ అని ఇస్తాడండి. ఆ ఎన్ అనేది ఇచ్చేది నౌన్ ఫామ్ అండి. ఓకే, నౌన్ ఇదిగోండి నౌన్. ఏంటది నౌన్? మిస్బిహేవియర్ ఇస్ ద నౌన్ అండి. మిస్బిహేవ్కి నౌన్ ఫామ్ ఏంటి? మిస్బిహేవియర్. అంటే ఆప్షన్ ఏకి ఆన్సర్ మిస్బిహేవియర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ మిస్బిహేవ్? మిస్బిహేవ్ అనే దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటండి? చూడండి ఇది. వాట్ ఈజ్ ఇట్? వర్బ్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ మిస్బిహేవ్ అండి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ 31 అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్ అండి. ఒక పర్సన్ నేము, ఆ పర్సన్ యొక్క నేచర్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి? స్పెండ్ థ్రిఫ్ట్ అన్నాడండి. ఇది ఫస్ట్ వర్డ్ అనుకుందాం. ఓకే, స్పెండ్ థ్రిఫ్ట్ ఏం చేస్తాడు? థీయిస్టు, మిసోగినిస్టు, ఫ్యాటలిస్టు, బిలీవ్స్ ఇన్ ఫేట్, హేట్స్ ఉమెన్, బిలీవ్స్ ఇన్ గాడ్, స్పెండ్స్ టూ మచ్. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాండి. అంటే ఒకటికి ఏ ఆన్సర్ అనుకుందాం అండి, ఎదురెదురు రాయాలి. నెక్స్ట్ థీయిస్ట్ అన్నాడండి. ఇది రెండోది అనుకుందాం. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంటి? బిలీవ్స్ ఇన్ గాడ్. ఇది బి అవుతుంది. నెక్స్ట్ మిసోగినిస్ట్. మిసో అంటే హేట్, గిన్ అంటే ఉమెన్. అంటే ఏంటి? ఆడవాళ్ళని హేట్ చేసేవాడిని ఉంటారు మిసోగినిస్ట్. చూడండి ఇక్కడ హేట్స్ ఉమెన్, ఇది థర్డ్ సి. తర్వాత ఫ్యాటలిస్ట్ అండి, ఫేట్ నుంచి వచ్చిన పదం అండి. ఓకే, ఫోర్త్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఈస్ సెట్ టు బి ఫ్యాటలిస్ట్. కాబట్టి ఈ 4 ఒక ఆర్డర్లోను వీటికి ఎదురుగా ఫస్ట్ దానికి ఏ, సెకండ్ దానికి బి, థర్డ్ దానికి సి, ఫోర్త్ దానికి డి రాసుకుంటే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ 32 క్వశ్చన్ మ్యాచింగ్ ఇచ్చండి. మిసోగినిస్ట్ అండి. గుర్తుపెట్టుకోండి, మిసో అంటే హేట్ అని అర్థం అండి. మిసో అంటే హేట్. ఓకే, ఇక్కడ జీవైఎన్ గిన్ అన్నాడు. గిన్ అంటే ఏంటి అంటే ఉమెన్ అని అర్థం. గిన్ అంటే ఉమెన్. అండ్ దెన్ మిసోగినిస్ట్ అంటే ఐఎస్టీస్ట్ అంటే పర్సన్. మిసోగినిస్ట్ అంటే పర్సన్ హూ హేట్స్ ఉమెన్ అండి. కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటండి? వన్ హూ హేట్స్ ఉమెన్, ఎఫ్ అవుతుందండి. దీనికి ఆన్సర్ ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ వర్బోస్ అండి. వర్బ్ అంటే అర్థం ఏంటి అంటే వర్డ్ అని అర్థం అండి. WORD, వర్డ్, పదము అని అర్థం. వర్బోస్ అంటే ఎక్కువ పదాలను మాట్లాడేవాడిని ఏమంటారు? వర్బోస్ అంటారు. వర్డ్కి సంబంధించింది. దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ వర్డ్స్ని వర్బోస్ అంటామండి. టాకటివ్ని కూడా వర్బోస్ అంటాం. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. ఆప్షన్ ఈ రైట్ అవుతుందండి దీనికి. నెక్స్ట్ ఆనరరీ అన్నాడండి.
ఓకే, వన్ హూ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ ఆనరరీ కాదండి, అండ్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ కాదు, వన్ హూ కెనాట్ బీ కరెక్టెడ్ కాదు, ఏ పొజిషన్ వితౌట్ గెటింగ్ శాలరీ, ఎలాంటి శాలరీ లేని పొజిషన్ ఏమంటారు, ఆనరరీ అంటామండి. నెక్స్ట్ పోర్టల్ అండి, ఫోర్త్ వన్ పోర్టల్. అండ్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ ఆఫ్ ఏ బిల్డింగ్ని ఏమంటాం, పోర్టల్ అని చెప్తామండి. బిల్డింగ్కి ఉన్నటువంటి ఇంప్రెసివ్ ఎంట్రన్స్ని పోర్టల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్రియేటివ్ రైటింగ్ పార్ట్ అండి ఇది. ఈ క్రియేటివ్ రైటింగ్ పార్ట్లో మనకి 33లో ఏ వచ్చేసి ఏమవుతుంది అంటేనండి, ఈ ఇట్స్ డైలాగ్ రైటింగ్ అవుతుందండి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే, ఇమాజిన్ దాట్ యు ఆర్ ఏ న్యూస్ పేపర్ రిపోర్టర్, మీరు న్యూస్ పేపర్ రిపోర్టర్ అనుకోండి, రైట్ అన్ ఇమాజినరీ ఇంటర్వ్యూ బిట్వీన్ యూ అండ్ నిక్కి మీకు మధ్యలో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు నిక్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి. ఎలా చేస్తారు, దానికి సంబంధించినటువంటి డైలాగ్ రైటింగ్ రాయాలి. ద ఇంటర్వ్యూ షుడ్ ఇంక్లూడ్ ద పర్సనల్ డీటెయిల్స్, హిజ్ ఇన్స్పిరేషన్, హిజ్ హార్డ్షిప్స్ హీ ఫేస్డ్. అంటే ఏంటి, అతని యొక్క పర్సనల్, ఎక్కడ పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన డీటెయిల్స్, హిజ్ ఇన్స్పిరేషన్, అతనికి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు, అతను తన లైఫ్లో ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏంటి, ఇవన్నీ రావాలి అంటున్నాడండి. ఈ పాఠంలో ఇది యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే పాఠంలో మనకి నిక్ గురించి చదువుకున్నామండి. ఇతను ఇన్స్పిరేషనల్ స్పీకరు. ఆయన ఏంటి, ట్రావెల్డ్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం అంతా తిరిగాడు. ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డు కూడా అందుకున్నారు ఈయన. తర్వాత ఇతని యొక్క బ్రేవరీకి, ధైర్యానికి, పర్సీవరెన్స్ అంటే పట్టుకున్న దాన్ని వదలకపోవడాన్ని పర్సీవరెన్స్ అంటారు, దానికి కానీ ఇచ్చారు. ఇది మనకి డైలాగ్ రైటింగ్ అండి. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి డైలాగ్, అంటే ఒక ఇంటర్వ్యూ లాగా మనం దీన్ని రాయాలండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఇది ఐ విల్ డూ ఇట్ అనే లెసన్లో ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రోజు మూర్తి గారు ఏం చేస్తారండి, వాళ్ళ నాన్నగారిని కలుస్తారు. అప్పుడు మీరే నారాయణమూర్తి అనుకోండి, రైట్ అన్ ఎంట్రీ ఇన్ ద డైరీ ఎంట్రీ అండి. ఆ రోజు ఐఐటి రిజల్ట్స్ వచ్చిన రోజు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఆ రోజు మంచి ర్యాంక్ వచ్చింది, నేను ఇట్లా ఐఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే, వాళ్ళ తండ్రి గారు చెప్పినటువంటి దాన్ని విని ఇతను షాక్ అవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి డైరీ ఎంట్రీ, మీరు ఎలా బాధపడి ఉంటారు అదే ప్లేస్లో ఉంటే అనేది ఇక్కడ మనం రాయాలండి. నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ లెటర్ అండి. ఒక లెటర్ ఎవరికి రాయాలి, ఎడిటర్ ఆఫ్ ద లోకల్ న్యూస్ పేపర్కి రాయండి అంటున్నాడండి. దేనికి, ఈ ప్రాబ్లమ్ని డిస్క్రైబ్ చేస్తూ మేకింగ్ రిక్వెస్ట్ కన్సర్న్డ్ అథారిటీస్ టు టేక్ నెసరీ స్టెప్స్. ఏంటి ప్రాబ్లం అండి, కరోనా వైరస్ ఈ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ, కరోనా వైరస్ బాగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని, మెనీ పీపుల్ హ్యావ్ బీన్ అటాక్డ్, చాలామందిని అటాక్ చేసిందని, ఇది పాండమిక్ అని, అంటే ప్రపంచం అంతా విస్తరించి ఉన్నటువంటి వ్యాధి అని, ద నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ క్రాస్ 2 lakhs ఇన్ ఇండియాలో 2 లక్షలు దాటిపోయినాయి కోవిడ్ కేసెస్ అని, బట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ మూవింగ్ వితౌట్ వేరింగ్ మాస్క్స్, చాలామంది బయటకు వస్తున్నారు మాస్క్స్ ధరించట్లేదని, సమ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ సోషల్ డిస్టెన్స్, చాలామంది సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వట్లేదని, వీ హ్యావ్ నో అడిక్వేట్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, మనకు తగినన్ని హాస్పిటల్స్ లేవని, వీ విల్ హ్యావ్ టు ఫేస్ మెనీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ వీ నెగ్లెక్ట్, ఇలా నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తులో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మనం ఏంటి, ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్కి ఒక లెటర్ని రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వన్ బి ఏంటి అంటే, విత్ హెల్ప్ ఆఫ్ ద గివెన్ క్లూస్ రైట్ ఎ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ ఎన్ఆర్ నారాయణమూర్తి అండి. నారాయణమూర్తి గారి యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ని రాయండి అన్నారండి. ఏమిచ్చారు, ఎన్ఆర్ నారాయణమూర్తి బోర్న్ ఆన్ 20th August 1946లో జన్మించారు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేయాలండి, డైరీ ఎంట్రీ రాయడం జరుగుతూ ఉందండి. క్వశ్చన్ నెంబర్ 35 అండి. ఇక్కడ WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. ఈ WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే, ఈ నా యూట్యూబ్ ఛానల్లో ఈ WH క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద ఒక వీడియో కూడా చేశానండి, దాన్ని మీరు రిఫర్ చేయొచ్చు. 10th క్లాస్లో ఉన్నటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ మీద వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో, వాటిని రెఫర్ చేయొచ్చండి.
ఇప్పుడు డబుల్ క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ WR వర్డ్ రాస్తామండి. రాసిన తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ పెట్టాలండి. ఒక హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ పెట్టి ఆ తర్వాత ఏం చేస్తామంటే సబ్జెక్ట్ రాసుకుంటామండి. సబ్జెక్ట్ రాసుకొని మిగిలిన పార్ట్ రాసేసి క్వశ్చన్ మార్క్ పెడతామండి. ఇది ప్యాటర్న్. ఫస్ట్ WRH వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టు. ఈ 3 ఆర్డర్లో ఉండాలండి. ఈ 3 ఆర్డర్లో లేకపోతే దట్స్ నాట్ ఏ WH క్వశ్చన్ అండి. చూడండి ఫస్ట్ వన్, ద టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బీ బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఎ థిక్ రోప్ అన్నాడు. టైగర్ ఏం చేసింది, తాను అలౌ చేసుకుంది. దేనికి అలౌ చేసింది, తన మెడ చుట్టూతో కూడా ఒక థిక్ రోప్ని కట్టడానికి అలౌ చేసింది. కాబట్టి దీన్ని క్వశ్చన్గా అంటే ఈ పార్ట్ ఆన్సర్గా వచ్చేటట్లు మనం క్వశ్చన్ తయారు చేయాలండి. కాబట్టి ఏంటి మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ అలౌడ్ అన్నాడు. అలౌడ్ అంటే ఏంటి, V2 వర్బ్ అండి. వర్బ్ సెకండ్ ఫామ్ వర్బ్. కాబట్టి మనం ఎలా రాయాలంటే వాట్, సెకండ్ ఫామ్ వర్బ్ కాబట్టి ఏం చేస్తాం, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడుకుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద టైగర్. వాట్ డిడ్ ద టైగర్, ఓకే. అలౌడ్ అలా అలౌ అవుతుంది ఎందుకంటే డిడ్ రాసాం కదండి. వాట్ డిడ్ ద టైగర్ అలౌ హిమ్సెల్ఫ్ టు బీ డన్, ఏం చేయడానికి అలౌ చేసింది, ఏం చేయడానికి అలౌ చేసింది, టు బీ బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఎ థిక్ రోప్. అది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద మిస్టీరియస్ క్రీచర్ దెన్ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్ అన్నాడు. ఇప్పుడు మన ఆన్సర్ ఏం రావాలండి, మన ప్రశ్నకి మిస్టీరియస్ క్రీచర్ రావాలండి. కాబట్టి ఏంటి, మిస్టీరియస్ క్రీచర్ అంటే ఒక థింగ్ కాబట్టి ఏం చేస్తామంటే హూతో రాయొచ్చండి. హూ. క్వశ్చన్ నెంబర్ 2, హూ క్లైంబ్డ్, CLI. హూ వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ రాదండి. హూ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్. హూ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ద మిస్టీరియస్ క్రీచర్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ నౌ కమ్ టు ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి, ద టైగర్ ఫెల్ట్ ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్ అండి. ఓకే, ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్ అనేది ఆన్సర్గా రావాలండి. కాబట్టి ఎలా రాయొచ్చండి, మనం వాట్తో రాయొచ్చండి. వాట్. ఓకే, ఇక్కడ చూడండి ఫెల్ట్ అన్నాడు, ఇది కూడా V2ని. V2 కాబట్టి ఏంటి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ వాడుకోవచ్చండి. వాట్ డిడ్ ద టైగర్ ఫెల్ట్ అన్నాడు. ఫెల్ట్కి ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఫామ్ రాస్తే సరిపోతుంది. ఫీల్. వాట్ డిడ్ ద టైగర్ ఫీల్, ఏం ఫీల్ అయింది, ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ లెఫ్ట్ సైడ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ద క్రీచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. ఇక్కడ టు టెల్ హిమ్ విచ్ వే టు గో అనేది ఆన్సర్గా రాయాలండి. నెక్స్ట్ అది రీజన్ అండి. వై డిడ్ ద క్రీచర్ పుల్ హార్డ్ ఆన్ ద రోప్. ఓకే, ఆ రోప్ని గట్టిగా ఎందుకు లాగడం జరిగింది, టు టెల్ హిమ్ విచ్ వే టు గో, ఏ దారిని వెళ్ళాలో చెప్పడం కోసం. అది ఫోర్త్ క్వశ్చన్ అవుతుందండి. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది, ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఏంటి ఫిఫ్త్ వన్, సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ స్మాల్ హట్. ఈ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ స్మాల్ హట్ అనేది ఆన్సర్గా వచ్చేటట్లు మన క్వశ్చన్ తయారు చేయాలి. ఎలా తయారు చేయొచ్చండి, వేర్, ప్లేస్ గురించి అడుగుతున్నాం కాబట్టి వేర్, ఎక్కడ. ఓకే, డిడ్ పాస్ట్లో ఉంది కాబట్టి డిడ్. దే, వారు. స్టాప్, వేర్ డిడ్ దే స్టాప్, ఎక్కడ ఆగారు. దానికి ఆన్సర్ ఏమవుతుందండి, దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ స్మాల్ హట్. ఈ విధంగా మనం ఇది రాయొచ్చండి. దీంట్లో 35లో క్వశ్చన్ నెంబర్ 35లో ఆప్షన్ ఏని చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి 10 మార్క్స్కి 10 మార్క్స్ ఇక్కడ వస్తాయండి. ఆప్షన్ బి వచ్చేసి స్టడీ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్
దట్ డిపిక్ట్స్ ద మేజర్ కాజెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అన్నాడు. అంటే దీనికి సంబంధించినటువంటి ఈ ట్రీ డయాగ్రామ్ని ఒక పారాగ్రాఫ్ వైజ్గా రాసుకోవాలండి. దీనికంటే పై చేయడమే చాలా ఈజీ.